అందరికీ చాలా చాలా సంతోషము. అందరూ వచ్చినందుకు ఆ సాయిమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నాను. ప్రణామాలు సాయిమాత. సంతోషుడే కాకేయని నీ కొడుకు వివాహ వేడుకలు బాగా జరగాలి. ఇంతకీ మమ్మల్ని పిలిచిన సందర్భం ఏమిటి? సాయిరాం ఎందుకు తన సంతోషాన్ని మనతో పంచుకోవడానికి. అంతేగా అంతేగా అవునవును అంతేగా అంతేగా. ఇంకా మరి వివరంగా చెప్పండి. నేను చెప్తాను. అందరికీ సాయిరాం. ఈరోజు మా ఇంటిలో మా కొడుకు వివాహం నిశ్చయమైంది కదా. మొట్టమొదటి కార్యక్రమం పసుపు కొట్టడం. అందుకు గాను మిమ్మల్ని అందరినీ పిలిచానన్నమాట. అవును, అలా అందరూ కలిసి పసుపు కొట్టిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని పెద్దలు అంటారు. అవునక్క, చాలా సంతోషం. సాయిమాత అనుగ్రహమే కదా అక్క. పసుపు కొట్టడం అంటే ఏంటక్క? తెలుసు కానీ వివరంగా తెలియదు, వివరించండి. మంచి రోజు చూసుకొని దేవుని శుభ్రం చేసుకొని అది చెప్పాలి. అదైనాక నాది. పసుపు కొట్టడం అంటే వధూవరుల నిశ్చితార్థం అయ్యాక ఇద్దరి తారాబలం చూసి మంచి రోజు వివాహము నిశ్చయించడం అన్నమాట. మంచి రోజు చూసుకొని దేవుని శుభ్రం చేసుకొని గడపని పసుపుతో అలంకరించి పసుపుని ముత్తైదులందరూ కలిసి కొడతారన్నమాట. అవును, అలా పసుపు అందరూ కలిసి అలా అందరూ కలిసి పసుపు కొట్టిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని పెద్దలు అంటారు. అవును, అంతేకాదు పసుపు కొట్టే ముందు వినాయకుని పూజించి బియ్యం ముడుపు కడతారు. అవునక్క, పసుపు కొట్టే ముందు వినాయకుని పూజించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని 5 దోసులు బియ్యము ఒక తెల్లటి బట్టలో పోసి అందులో దక్షిణ తాంబూలాదులు పెట్టి పూజించి దేవుని మందిరంలో పెట్టుకొని వివాహం అయ్యాక 16 రోజుల పండుగకు ఈ బియ్యము పొంగల్ చేసి పెడతారు. ఈ విధంగా చేస్తారు. అవునక్క, ఇలా చేసిన తర్వాత 5 కానీ 9 కానీ 11 కానీ 21 సేర్ల బియ్యాన్ని రాశిగా పోసి ఆ రాశిపైన గౌరమ్మని పెట్టి చుట్టూ అందంగా అలంకరిస్తారు. అవునక్క, బియ్యం రాసి చుట్టూ 5 రోళ్ళు, 5 రోకళ్ళు, 5 చాటలు, తాంబూలాలు, జాకెట్ పీసులు, పండ్లు, టెంకాయ, పసుపు కొమ్మలు, తమలపాకులు, పూలు అన్నీ సిద్ధం చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ముత్తైదువులందరూ అమ్మవారిని పూజించి అందరూ భక్తితో శ్రద్ధగా సంతోషంగా సరదాగా ఈ వేడుకను జరిపిస్తారు. అవును, ముత్తైదులందరూ రోటిలో 5 పసుపు కొమ్మలు వేసి ఆ రోళ్ళను అందంగా పసుపు కుంకుమ పెట్టి పసుపు కొమ్ము కట్టి 5 రోళ్ళల్లో 5 పసుపు కొమ్మలు వేసి అందరూ దంచుతారు. ఇంతే కదక్క. దీనినే పసుపు తోడడం అంటారు. ఆ తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తారు. బంగారు, చీరలు, కావలసిన సామాగ్రి, పెళ్లి పత్రికలు, పిలుపులు, ఒడిబియ్యాలకు కావలసినవన్నీ ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకుంటూ పనులు చేస్తారు. అవునవును, ఈ పసుపుకి చాలా ప్రత్యేకత ఉంది. ఒకసారి లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి చిన్న కలహం జరిగిందంట. ఏమి అంటే నేనెక్కడ ఉండాలా అనేదనేది ఇద్దరు వాదించుకుంటుంటే అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో దాక్కుంటున్నారు. సముద్రంలో దాక్కుంటే జ్యేష్ఠాదేవి అంతా ఎతికి సముద్రంలో ఉందని బయటికి రమ్మని వేడుకుంటుందంట. ప్రార్థిస్తే తను బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య అనేది ఒక కొలిక్కి వచ్చేస్తాయి. కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి చెప్తుందంట, నాకు సముద్రం అంటే చాలా ఇష్టము, నేను పసుపులో ఎక్కువ ఇష్టంగా ఉంటాను, పసుపు అంటే నాకు ఇష్టము అని చెప్పేసి అందువల్ల ఆ పసుపులో ఉంటానని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. అందుకనే మనము పసుపుని మహాలక్ష్మిగా భావించి పెళ్లి కార్డులకు కానీ వస్తూనే మనము పెళ్లి కార్డులకు పూస్తాము. కొత్త వ్యాపారం బుక్కులు ఉంటాయి కదా, ఆ బుక్కులకు పూస్తాము, గడపలకు పూస్తాము. ఈ విధంగా పసుపుతో మనము మహాలక్ష్మికి స్వాగతం ఇస్తాము. అవును, మరి శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి గడప మీద అవతరించాడు. అందువల్లే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువై ఉంటాడని గడపలకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ముగ్గులు వేస్తారు. అందుకే కదమ్మా వధూవరులకి పసుపు పూసి మంగళ స్నానాలు చేపిస్తారు. ఇలా చేస్తే వధూవరులు బాగా ప్రకాశవంతంగా కనిపిస్తారని పెద్దలు ఇలా జరిపిస్తారు. అవునక్క, అంతేకాదు జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహము వివాహ సంబంధాలకు బాధ్యతగా ఉంటుంది. ఈ గ్రహం ఉంటుందని గురువుకు పసుపు రంగు అంటే ఇష్టమని భావిస్తారు. అందుకే వధూవరులకు పసుపు రాయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని, శ్రేయస్సు పెంచుతుందని పండితులు
అంటారు. అందుకే మనం మన సాంప్రదాయాలను ఆచారాలను పాటించాలి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి.